హలో అండి. వెల్కమ్స్ టు వాణీస్ వరల్డ్. ఏంటక్క నీ వాయిస్ ఇంకా బాగా కాదా? దానికోసం కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా అనకండి. కేర్ తీసుకుంటున్నా కూడా తెల్లవారుజామున లేయడం వల్ల ఇలాగానే ఉంటుందేమో కొద్ది రోజులు. అర్లీ మార్నింగ్ బయట చూపిస్తున్నా ఎంత చల్లగా ఉంటుందో. కార్తీక దీపాలు పెడితే ఎంత అందంగా ఉంటుందో ఇంటి ముందర అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మా అమ్మ వచ్చింది కదా, ఇంట్లో మా అమ్మతో మాట్లాడుకుంటే అసలు స్కూల్కి వెళ్ళాలనిపించదండి. మా అమ్మ ఒక మోటివేషన్ అండి నాకు, చాలా ధైర్యం కూడా. తనకి యాక్చువల్గా 65 ఇయర్స్ అలా ఉంటాయి, కానీ ఎంత వర్క్ చేస్తుందంటే తన్ని చూసి చాలా నేర్చుకుంటుంటాను నేనైతే. నేను కూడా అర్లీ మార్నింగ్ లేయడం, చిన్నప్పుడు కూడా అలాగనే చేసేది. నేను చదువుకుంటుంటే తను చాలా అర్లీగా లేసేది అనమాట. దాన్ని చూసుకొనే నేను ఇప్పుడైతే స్కూల్లో జాబ్ చేస్తున్నా, ఇంకా వీడియోస్ తీసుకుంటున్నా. పని హడావిడి కొద్దిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇంకా స్కూల్లో వర్క్ చేస్తుంటాను, ఇంట్లో వర్క్ చేస్తుంటాను, వీడియో షూట్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి అందుకనే కొద్దిగా హడావిడి అనిపిస్తుంది. కానీ నార్మల్గా ఇంట్లో వర్క్ చేస్తుంటే పెద్దగా పని ఉందనే అనిపించదు అనమాట. చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇంకా మా అమ్మకి అసైన్ చేసి వెళ్తానమాట. ఈరోజు గ్యాస్ అతను కూడా వస్తానన్నాడు. గ్యాస్ కంప్లీట్ అయిపోయినా ఒక మంత్ ముందే బుక్ చేసుకుంటామండి. సో మా అమ్మకి చెప్తే ఇంకా తను తీసుకుంటుంది. మా అమ్మ చూడండి ఇంకా హ్యాపీగా టీవీ చూసుకుంటా హ్యాపీగా కూర్చొని ఉంటుంది. తనకి టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట. తినేసి నవ్వుతూ ఉంది. నీకు ఎంత పని ఉంటుందో కదా పాపం అంటూ ఉంటుందండి. ఇక్కడ వీడియో షూటింగ్ చేస్తున్నది మా అమ్మనే అనమాట. మా అమ్మ కెమెరా పట్టుకునే కూడా సరిగ్గా రాదు, నేనే నేర్పిస్తుంటాను ఇలా పట్టుకో అని చెప్పేసి. ఇంకా నేనైతే స్కూల్కి బయలుదేరి వెళ్తున్నాను. మా అమ్మ అస్సలు చదువుకోలేదండి, కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి కదా, వాటిని ఆపరేట్ చేస్తుందనమాట. ఇంకా మా తమ్ముడు కూడా అప్పుడప్పుడు ఇలాగ చేసుకోవాలా, ఇలాగ ప్రెస్ చేయాల బటన్స్ అలా చెప్పడం వల్లే ఏమో తనైతే చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటుందన్నమాట మొబైల్ని. ఎవరికైనా వీడియో కాల్ మాట్లాడడం కానీ ఇవన్నీ తెలియవు కదండి. కొద్దిగా ఏజ్ అయిపోయిన తర్వాత చదువు రాని వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ మా అమ్మ అయితే చాలా షార్ప్ అనమాట. ఏదైనా వర్క్స్ చెప్పినా కూడా ఇమీడియట్గా గ్రహిస్తుంది, చాలా బాగా చేసుకుంటుంది. మా ఇంట్లో బండి లోపల పెట్టడానికి చాలా స్పేస్ అయితే ఉంటుందండి, కాకపోతే నేను బయట పెట్టింటాను, ఎందుకంటే త్వరగా తీసుకొని వెళ్ళిపోవచ్చని. నేను పైన మేడ పైన ఉంటానన్నమాట. కిందికి దిగొచ్చే లోపల ఒక 5 మినిట్స్ అయితే అవుతా ఉంటుందని చెప్పేసి ఇదండి బయట పెట్టేసింటాను. ఇలాగైతే స్కూల్కి వెళ్తుంటాను. మా ఇంటికి స్కూల్కి చాలా దగ్గర. స్కూల్కి వెళ్ళే దారి అయితే మీకు చూపిస్తుంటాను. వెళ్ళేటప్పుడు ఇలా షూట్ చేస్తుంటావు ఏంటి అనుకోద్దండి, మెల్లిగానే వెళ్తుంటాను. వెళ్ళే దారిలో స్కూల్కి దగ్గరలో పొలాలు కూడా పెట్టింటారండి, వాటిని నెమ్మదిగా చూసుకుంటూ బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఏదైనా ఇలాగ పంట పొలాలు చూస్తుంటే భలే హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే. మెల్లిగా వెళ్తుంటానమాట. చాలా దగ్గరలో మా స్కూల్ అయితే ఉంటుంది. నిన్న నైట్ కిచెన్లో అయితే ఇలాగ క్లీన్ చేసుకున్నానండి. మొత్తం ర్యాక్స్లో ఉండేటువంటి స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, వాటన్నిటిని నీట్గా నైట్ టైం క్లీన్ చేసుకుంటే నాకు కొద్దిగా పని అయితే తగ్గుతుందనమాట. ఇదండి ఇక్కడైతే కారిడార్లో పెట్టేసినాను అనమాట. అన్నీ నీట్గా తోమేసి ఇక్కడ బోర్లు ఇచ్చేసాను. మార్నింగ్ అంతా నీట్గా ఆరిపోతాయని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. అప్పుడప్పుడు డబ్బాలన్నీ ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత వీటినైతే రకరకాలుగా యూజ్ చేస్తుంటానండి. ఎక్కువ గ్రాసరీస్ ఉంటాయి కదా, వాటిని వేస్తుంటాను. ఇక ఇందులో చిన్న సైజ్ డబ్బాల్లో వచ్చేసి చెక్లీలు అలా ఉంటాయి కదండి, వాటిని అయితే స్టోర్ చేస్తుంటాను. నా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ ఆక్వాగార్డ్ ఉందండి. సో ఇక్కడైతే సర్వీస్ అతను వచ్చాడు, అతనితో సర్వీస్ చేపిస్తున్నాను. ఇక్కడ ఒక్క ఇయర్కి 5800 కట్టానండి. లోపల 5 క్యాండిల్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ మార్చారనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో వచ్చేసి కొద్దిగా డస్ట్ అయితే ఉంటుంది, దాన్ని నీట్గా బయటకి తీసేసి క్లీన్ చేశాడు. చాలా నీట్గా చేశాడు సర్వీస్. తర్వాత ఈరోజు పుదీనా చట్నీ చేస్తున్నానండి. నా స్టైల్లో పుదీనా చట్నీ ఎట్లా చేస్తానో మీకైతే చూపిస్తున్నాను. టబ్స్లో ఎక్కువగా పుదీనా ఉంటే ఇంకా మేమైతే డిసైడ్ చేసాం మా అమ్మ నేను, పుదీనా చట్నీ చేసేసి దోశ వేసుకుందామని. ఏంటక్క పుదీనా చట్నీ ఎలా తింటారు అనుకోద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. రైస్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ఈ చట్నీ.
మా చేతులతో మేము పండించుకునేటువంటి పుదీనా ఆకండి ఇది. కొద్దిగా వాటర్ వేసినామంటే ఎంత ఆకు వస్తూ ఉందో, చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ విధంగా ఆకులన్నిటిని పొద్దున్నే తెంచుకొని వచ్చినామన్నమాట. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసినాను. ఇక ఈ మాసం కార్తీక మాసం కదండి, టెంపుల్స్ కూడా ఎక్కువగానే వెళ్తుంటాము. టెంకాయలు కొట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఒక విండోలో పెడుతుంటాను. బాగా ఆరినాదనుకోండి, ఇదోండి ఇలాగా పుదీనా చట్నీ, నార్మల్గా చట్నీ కొబ్బరి చట్నీ చేస్తాం కదండి, అలాగా చేస్తుంటాను. కొద్దిగా ఎండినా కూడా నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదోండి ఈరోజైతే పుదీనా చట్నీలోకి వాడుకుంటున్నాను నేను. ఇంకా అలాగా పచ్చిగా ఉన్నప్పుడే దోశ లేదా ఇడ్లీ అలా చేసామనుకోండి, ఖచ్చితంగా కొబ్బరి చట్నీ చేస్తాం. లేదంటే మాత్రం కొద్దిగా ఎండిపోయినా కూడా ఇలాగ చట్నీలోకి యూజ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా టమోటాలు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ ఇలాగ వేసి చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. అందులో కొద్దిగా మా ఇంట్లో పులుపు తింటాం కాబట్టి మేము చింతపండు కొద్దిగా యూజ్ చేస్తాము. వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. లిడ్ క్లోజ్ చేసి ఇదోండి ఇలాగ మగ్గించుకున్నామంటే చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇదోండి ఒక 5 నిమిషాలు అలాగ వదిలేసిన తర్వాత పూర్తిగా అయితే చల్లారలేదండి. ఇంకా నాకు కూడా స్కూల్కి టైం అవుతుంది. ఇంకొక పక్క దోశలు కూడా వేయాలా. మా హస్బెండ్కి, మా అమ్మకి, నాకి అందరికీ దోశలు వేయాలి కాబట్టి ఇంకా త్వరగా అయితే చట్నీ గ్రైండ్ చేసేసుకుంటాను. ఎప్పుడైనా ఎక్కువగా పుదీనా ఆకును కొనుక్కొని వచ్చుకుంటే మార్కెట్ నుంచి ఈ చట్నీని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అక్క అంటారు మీరే. చాలా బాగుంటుందండి. ఇదండి ఇక్కడ మిక్సీ జార్లో అయితే నేను గ్రైండ్ చేస్తున్నాను. దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇంకా టైం అయితే కుదరదు కాబట్టి ఇదండి మిక్సీలోకి అయితే ఇలాగ వేస్తున్నాను. మాకు ఈ తాడిపత్రిలో అయితే చాలా చల్లగా ఉందండి. ఇంకా ఈ 3-4 డేస్ నుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువ చలి అనిపిస్తుంది. నేనైతే ఇంకా 5కి అలారం పెడుతున్నాను కానీ 5:36కి అలా లేస్తున్నాను. వంట కూడా కొద్దిగా లేట్గా అవుతుంది. ఏమంటే ఇంకా చాలా హడావిడిగా చేయాల్సి వస్తుంది. అంటే అర్లీ మార్నింగ్ లేవటానికి అంతగా బద్దకిస్తున్నాను నేనైతే. చాలా చల్లగా అనిపిస్తే మాత్రం అసలు పైకి లేయాలనే అనిపించట్లేదు నాకు. ఇక నేను వర్క్ చేస్తున్నది కస్తూరిబా స్కూల్ కదండి. ఇంకా మేము నైట్ డ్యూటీస్ కూడా చేయాలా. నైట్ డ్యూటీస్ దగ్గరకు వస్తున్నాయంటేనే నాకు భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే నైట్ 10:30 అలాగా చదివిస్తామన్నమాట 10th క్లాస్ పిల్లల్ని. అర్లీ మార్నింగ్ 4:30 అలాగ లేపేసేయాలన్నమాట. చాలా చల్లగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా స్కూల్ సరౌండింగ్ అంతా పంట పొలాలు ఉన్నాయి. ఎక్కువ గాలి వస్తుంది. చాలా చల్లగా ఉంటుంది. ఎక్కడ జ్వరం వస్తుందో అని చాలా భయం అనిపిస్తుంది. ఇంకేమంటే డ్యూటీస్ కదండి, కంపల్సరీ చేయాల్సిందే, తప్పదనుకుంటున్నాను. ఇదండి చట్నీని మరీ నున్నగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేశాను. ఇదండి ఇక్కడైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుదీనా చట్నీ. ఏంటక్క గోరంటాకు ఉన్నట్లుంది, ఇది ఏం టేస్ట్ ఉంటుంది అనకండి, చాలా రుచిగా ఉంది. ఎందుకంటే మా అమ్మ తిన్నారు, ప్లస్ మా స్కూల్లో స్టాఫ్ కూడా తిన్నారు. చాలా టేస్టీగా ఉంది మేడం అని కూడా చెప్పారనమాట. ఈ చట్నీ చేసుకుంటానే దోశలు అయితే వేసానండి. ఇంకా వీడియో కోసం అయితే ఇంకొకటి వేస్తున్నాను. ఆల్రెడీ అన్నీ వేసి పక్కనైతే పెడుతున్నాను చూడండి. ఇంకా ఈ దోశ ఇంకొక దోశ పోసేసానంటే దోశలు కూడా ఇంకా పోసేది కంప్లీట్ అయిపోయినట్టే. దోశ పిండి అదేంటో కానీ ఫస్ట్ రోజు పోసేటప్పుడు మాత్రం బాగా అతుక్కుంటుందండి ప్యాన్కి. నాకైతే చాలా భయం అనిపిస్తుంది, ఎక్కడ అతుక్కొని సరిగా లేయవో అని. అదే పిండే నెక్స్ట్ డే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇది అందరికీ జరుగుతుందో మరి నాకే జరుగుతుందో నాకైతే అర్థం కాదు. ఇదండి ఈ విధంగా దోశలు అయితే వేసేసాను. మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ, పుదీనా చట్నీ. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ వాణి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బయట చల్లగా ఉంది. ఇదోండి వేడి వేడి దోశల్లోకి ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పచ్చళ్ళు చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.